ఎంతమంది పిల్లలు నీకు? నీకెంతమంది పిల్లలు నీకు? నాకు ఒక్కరే. నేను ఏ బ్యాంక్ లో లోన్ లేదు. నా నెంబర్ ఇస్తా, నా ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్ని పెడతాను నీకు. నీ పేరు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గట్ డ్రైవ్ ఛానల్కి. రికవరీ ఏజెంట్ ఏ విధంగా హద్దులు దాటి మాట్లాడుతున్నాడో ఈ వీడియోలో మీరు వినొచ్చు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లోన్ తీసుకొని ఏం చేశారు? లోన్ తీసుకుని ఏం తీసుకున్నా? పర్సనల్ లోన్ కదా, పర్సనల్ యూజ్ చేసుకున్నా. పర్సనల్ అది ఏం పర్సనల్? ఎంతమంది పిల్లలు నీకు? ఎంతమంది పిల్లలు నీకు? నీకెంతమంది పిల్లలు నీకు? నాకు ఒక్కరే. నేను ఏ బ్యాంక్ లో లోన్ లేదు. నా నెంబర్ ఇస్తా, నా ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్ని పెడతాను నీకు. నీ పేరు? నా పేరు యశ్వంత్ కుమార్. యశ్వంత్ కుమార్ ఫ్రమ్ తెలంగాణ హైదరాబాద్ లో ఉంటా నేను. తెలంగాణ ఎక్కడ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? బెంగళూరు. తెలంగాణ హైదరాబాద్. మరి తెలంగాణ ఏం లేదు, హైదరాబాద్ ఓన్లీ తెలంగాణకి కాలింగ్ నడుస్తుంది మీకు. తెలంగాణకి కాలింగ్ నడుస్తుంది. కాలింగ్ నడుస్తుంది. నీ అడ్రస్ వస్తుంది. నీ అడ్రస్ ఎప్పుడు రావాలి? రేపు రావాలా? యశ్వంత్ మీది? అవునవును, రేపు రావాలా? నీ అడ్రస్ కి డబ్బులు లేవు, పర్సనల్ వాడుకున్నా అప్పుడే బాగా ఎవరు సార్ మీరు డబ్బులు నా పేమెంట్ నాకు కట్టకండి, ఓకేనా? నా డబ్బులు వెళ్ళినప్పుడు నేను కడతాను. నా పేమెంట్ మీరు కట్టకండి సార్. అట్లా నేను ఏం కడతాను? నాకు 10 మంది పిల్లలు ఉన్నారు, ఓకేనా? వాళ్ళు నాకు ఇంకో మైండ్ బిజినెస్ మ్యాన్, ఓకే? ఇంగ్లీష్ రాదా? దొంగ లెక్కలు ఉన్నోడని మాట్లాడతారు. అరుస్తున్నావు, ఓకేనా? అరే కదా నా పేమెంట్ నువ్వు కట్టకు. 10 మంది పిల్లలు, 50 మంది పెళ్లి చేసుకుంటా. నీకే 10 మంది పిల్లలు చేసుకుంటా. నీ 10 మంది పిల్లలు బయట వచ్చేస్తా. నువ్వు ఫ్రాడ్ కానీ విను. మాట్లాడితే వినాలి. వదిలేయి. ఏంటి ఫ్రాడ్ కార్డ్ పేమెంట్ కట్టాడు కదా, వదిలేయి. నేను 10 మంది పిల్లలు తీసుకొని బ్యాంకాకి వెళ్తా, అక్కడ వెళ్తా, ఇక్కడ వెళ్తా. నీకు నువ్వు లోన్ తీసుకుని నువ్వు ఎక్కడ మాట్లాడితే రూపాయి కట్టా. తేడా మాట్లాడినా అనుకో, మీకు ట్విట్టర్ రేపు పొద్దున ఈరోజు నైట్ ట్విట్టర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఈ ఆడియో అటాచ్ చేస్తాను, ఓకే? మీ ప్రిఫర్ ఏం పేరు? బ్యాంక్ లో నాకు టైం సరిపోతే చిల్లర మాటలు మాట్లాడకండి. మీ మాటలు అదే విధంగా ఉంటాయి, నా మాటలు అదే ఉంటాయి, ఓకేనా? నువ్వు బ్యాంక్ మేనేజర్ కావచ్చు, నీ మాటలు పిల్లం కట్టినప్పుడు నువ్వు ట్రిగర్ చెప్తే నీ పిల్లలైతే మంచి, నువ్వు చెప్పు పిల్లలకి సరిపోలేదు శాలరీ, ఇన్సెంటివ్ సరిపోలేదు, నీకు పెళ్ళాం చేసుకుని ప్లాన్ చేసావు, ఇంకొక పెళ్లి చేసుకుని ప్లాన్ చేసావా? సరిపోవట్లేదా? ఇట్లా జనాల మీద పడి డబ్బులు సంపాదన ప్లాన్ చేసినావా? చెప్పు. నువ్వు ట్రిగర్ కావడానికి ఏం లేదు. ఇప్పుడు ఏంది? ఇప్పుడు పొద్దు నుంచి 10 మంది కావాలంటే ఒక మాట చెప్పాలి. పొద్దు నుంచి 3 నెలలకి డబ్బులు కడతాను నేను. మీరు ఒకటి వినండి సార్, చెప్పండి. నేను ఇల్లీగల్ గా నీకు నాకు ఆర్గ్యుమెంటే లేదు సార్, ఓకే? క్లియర్ గా చెప్తున్నా. నాకు ప్రాబ్లం ఉంది, నాకు మల్టిపుల్ స్టెప్స్ ఉన్నాయి. నేను ట్రై చేస్తాను. ఎందుకు చెప్పానంటే నేను చిన్న అమౌంట్ వస్తే ఒక్కడికి మీరు అడిగి రిక్వెస్ట్ చేస్తున్నా, వేరే వాళ్ళకి స్టేట్ ఫార్వర్డ్ టైం పడుతుంది. ఎవరో తెలియదు. నేను మీకు ఏం చెప్పాను? ఎంత ఉంటే ఎంతో పంపి నేను అడ్జస్ట్ చేసి పెడతానంటే ఫండింగ్ లోడింగ్ అని ఆపేసండి. మీరు ఫండింగ్ చేసి మా తర్వాత నేను చెప్పిన ప్రతి నెల 5 చెక్లు క్లియర్ చేసుకుంటూ ఓటీపీ ద్వారా నెంబర్ నువ్వు లోన్ తీసుకున్నావు లేదా? నేనేమన్నా నేను లోన్ తీసుకున్నా, స్టిల్ ఐఎమ్ లేబుల్ టు పే ఎంటైర్ అమౌంట్. నేను టెంపరీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల నేను ఇప్పుడు 10 కట్టలేకపోతున్నా. స్మార్ట్ ఫోన్ వాడుతూ స్మార్ట్ గా యాక్ట్ చేయొద్దు. మల్టిపుల్ బ్యాంకులలో లోన్ తీసుకున్నా బాగానే ఉంది. కాకపోతే రోడ్ లాగా వన్ వే ట్రాఫిక్ వెళ్తాను. కన్వర్షన్ 2 మోడ్ లో ఉంటే చేద్దాం. లేదు నాకు నేను చెప్తున్నా. నాకు సార్ మల్టిపుల్ లోన్స్ ఉన్నాయి. నాకు 30 lakhs 35 lakhs దాకా డిఫాల్ట్ అయిపోయింది. నేను కట్టుకునే పొజిషన్ లో లేను. సో మీరు ఎందుకు అడిగానంటే 1 ఎందుకు పే చేస్తాను చెప్పండి, మార్కెట్ ఎందుకు ప్రామిస్ చేశాను అంటే, సో ఒకటే ఉంది కదా, అడ్జస్ట్ చేసి కట్టేదని ఒక ఇంటెన్షన్ లో నేను ఉన్నా. నువ్వు ఇందాక చెప్పేసి మీ నాన్నగారికి ఎంతమంది పిల్లలు?
నువ్వు ఎన్నో పిల్లలు కొడుకు నువ్వు నాకు వస్తాయి సార్ మాట్లాడడానికి కస్టమర్ తో మాట్లాడాలి కస్టమర్ తో మాట్లాడతాడు ఓకే మీరు బ్యాంక్ CEO గారు ఒక బ్యాంక్ లో ఎంప్లాయ్ నువ్వు చెప్పండి నేను అదే చెప్తా అదే చెప్తాను సార్ మీ నాన్నగారికి ఎంతమంది పిల్లలు చెప్పండి మీ నాన్నగారికి ఎంతమంది పిల్లలు చెప్పండి ఎంతమంది మీలాంటి వాళ్ళు బ్యాంక్ లో జాయిన్ చేయించాడు చెప్పండి మీరు కూడా మీరు నాకు అడిగారు కదా ఎంతమంది పిల్లలని మీ నాన్నగారికి ఎంతమంది పిల్లలు నువ్వు ఎన్నో పిల్లలు కొడుకు నువ్వు ఇలాంటి వాళ్ళని ఎంతమంది బ్యాంక్ లో జాయిన్ చేయించాడు మీరు నాకు కన్సల్ట్ చేయండి ఇంతమంది చేసినావు కాబట్టి 35 లక్షలు నమాజ్ గారు బిజినెస్ ఇస్తున్నా కదా 30 లక్షలు కాదు 30 కోట్లు వేస్తా మీ బ్యాంక్ లో నేను 30 కోట్లు వేస్తా 300 కోట్లు వేస్తా దట్ ఇస్ నమాజ్ గారు మీ బ్యాంక్ లో పేమెంట్ మాట్లాడు సీదా పాయింట్ మాట్లాడు నువ్వు పర్సనల్ హెడేక్ ఓకేనా పర్సనల్ హెడేక్ ట్రిగర్ అర్థం చేసుకుని మాట్లాడుతున్నావు ఉదయం నుంచి ఎంత మాట్లాడినా తెలియదా నీకు సార్ ఒకటి ఉదయం నుంచి అడిగినప్పుడల్లా ఎవరు ప్రిఫర్ అని చెప్తే బ్యాంకు పేరు చెప్తే ఎందుకో జనాలకి చౌరున్నా సీజన్ వస్తుంటారేమో ప్రిఫర్ అని చెప్పినా కూడా అర్థం కాదు జనాలకి. ఒకటి వినండి సార్ ఒకటి నాకు మల్టిపుల్ కాల్స్ వస్తుంది నేను ఏంటంటే కొంచెం అబ్యూజ్ లాంగ్వేజ్ మాట్లాడతారు నాకు ఎస్కలేషన్ పెట్టడానికి రికార్డు ఉండాలి కాబట్టి నేను ప్రాపర్ ఎవిడెన్స్ పర్పస్ రికార్డు అడుగుతున్నా ఓకేనా మీరు చెప్పారు కదా ప్రిఫర్ చెప్పారు కదా ఉదయం నుంచి నీతో ఎప్పుడైనా తప్పుగా మాట్లాడరు మాకు టీం కానీ ఎవరైనా కానీ ప్రిఫర్ అంటే అవును గంట అనుకుంటూ వచ్చారు మేము కూడా ఈ రోజు 3 నెలల నుంచి లేనిది మాకు ఈ రోజు దాటిపోతే మాకు కూడా ఉంటుంది కదా ఇంత కష్టపడి ఫాలో చేసి మీరు రేపు పేమెంట్ చేస్తే వేరెవరు తన్నుకుపోయినట్టే కదా ఎవరు ఆలోచన అనుకుంటున్నావు కదా ఎగ్జాక్ట్ ఉంటుంది సార్ ఏమంటున్నా నేను నా పేమెంట్ మీరు చేయకండి ఓకేనా మీరు అన్నారు కదా రేపు ఇప్పుడు పేమెంట్ చెప్పిన 30 lakhs నాకు డిఫాల్ట్ అయిపోయింది సార్ ఓకే గత 3-4 నెలలకి నేను కట్టలేకపోతున్నా ఓకే సివిల్ రిపోర్ట్ పంపిస్తాను అంటే బ్యాంక్లో ఎక్కువ చూపించడం లేదు నాకు టెంపరీగా టైం ఇస్తే నేను కట్టుకునే ఉద్దేశం ఉంది అంతే వేరే విషయం లేదు టెంపరీగా టైం దొరికేస్తే 3-4 నెలలు గ్యాప్ దొరికేస్తే నేను క్యాపిటల్ రెడీ చేసుకొని అన్నింటి క్లోజ్ చేసుకుంటా దీంట్లో నేను ఎగ్గొట్టడానికి ఇంకో దానికి ఏముంది సార్ చెప్పండి నేను ఎగ్గొట్టలేదు నేను క్లియర్ కట్ గా మీకు ఉన్న ట్రాన్స్పరెంట్ గా చెప్తాను సార్ కట్టడానికి రెడీ ఉందా ఒక మాట మీకు నాకేమీ పర్సనల్ గా లేదు ఒకటే మాట వినండి నాకు దయచేసి ఒక్క ఈఎంఐ కట్టండి మీకు మళ్ళీ 1 month టైం దొరుకుతుంది మా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోండి మీరు డీల్ చేసి మొత్తం నాలంటూ డీల్ చేస్తారు నాకు తెలుసు ఐడియా ఉంది బట్ నా సిచ్యువేషన్ ఇంకా క్రిటికల్ వాళ్ళకంటే నేను మీకు ఇంకో విషయం చెప్పాలండి నేను మీకు కొంచెం అర్థం చేసుకున్నారు నాకు ఇప్పుడు 9 వరకు టైం ఉంది సార్ ఒక్క ఈఎంఐ ట్రై చేస్తా నా పైన హోప్స్ పెట్టుకోకండి నేను మార్నింగ్ ఎందుకంటే ట్రై చేస్తా ఎందుకు చెప్పానంటే మీరు ఒక్కడే నాకు మంచిగా మాట్లాడారు కాబట్టి ఓకే మీకు ట్రై చేస్తా చెప్పాను నేను 9 వరకు కాల్ చేస్తాను దయచేసి చూడండి సార్ ఎంత ఉందో అంత ఏమైనా అరేంజ్మెంట్ అయితే చెప్పండి డీటెయిల్ రేపియండి సార్ ఓకేనా సార్ చెప్తున్నా కదా నేను ట్రై చేస్తాను చెప్తున్నాను నాకు అకౌంట్ లో చేతులు ఎంత అయితే అంత చేయండి ప్లీజ్ చూడండి ఓకే రైట్ ఈ విధంగా వీళ్ళు ఇల్లీగల్గా రికవరీ చేయాలని ట్రై చేస్తారండి ఇలాంటి రికవరీని స్ట్రాంగ్గా కౌంటర్ చేయండి సో మనీ ఉంటే పే చేయడానికి ట్రై చేయండి సో కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ